ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్నీ శుభంగా జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నవంబర్ 18, 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు మంగళవారం. తిథి త్రయోదశి. ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు. నక్షత్రం స్వాతి పూర్తిగా. వర్జ్యం ఉదయం 11 గంటల 41 నిమిషాల నుండి 1 గంట 26 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 20 నిమిషాల నుండి 9 గంటల 5 నిమిషాలు, తిరిగి రాత్రి 10 గంటల 29 నిమిషాల నుండి 11 గంటల 9 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 10 గంటల 12 నిమిషాల నుండి 11 గంటల 57 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 8 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 25 నిమిషాలకు. ఈరోజు విశేషం మాస శివరాత్రి. కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా పరిగణిస్తారు. ప్రతి నెల వచ్చే ఈ మాస శివరాత్రి రోజున శివుడిని ఆరాధించడం వలన శివానుగ్రహం పొందుతారని నమ్ముతారు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేస్తాడని నమ్ముతారు. శివలింగానికి రాత్రి జాగారణ చేసి అభిషేకం చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం మరియు పూజలు చేయడం వలన సమస్త పాపాలు తొలగిపోతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మకం. కార్తీక మాసంలో వచ్చే ఈ మాస శివరాత్రికి విశేష ప్రాధాన్యత ఉంది. మోక్షం మరియు సుఖశాంతుల కోసం భక్తులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళవారం కుజగ్రహానికి అంకితం చేయబడింది. కుజుడు ధైర్యం, శక్తి మరియు సంకల్పానికి కారకుడు. మాస శివరాత్రి మంగళవారం. ఈ పవిత్రమైన రోజున శివుడిని ఆరాధించడం వలన రుణబాధలు తొలగుతాయి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని పూజించడం వలన కుజదోషాలు శాంతిస్తాయి. సాయంత్రం వేళ శివాలయాన్ని దర్శించి శివుడికి పాలు, తేనె, బిల్వపత్రాలు సమర్పించాలి. శక్తి మేరకు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి శివపూజ తర్వాత వ్రతం విరమించాలి. మంగళవారం కావున సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం లేదా కందిపప్పు దానం చేయడం వలన రుణ సంబంధిత సమస్యలు తీరుతాయి. ఈ మాస శివరాత్రి రోజు శివుడిని మరియు కుజుడిని పూజించడం వలన ధైర్యం, సంపద మరియు ఆధ్యాత్మిక బలం లభిస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మానసిక శక్తి పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. పాత నష్టాలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధనబలం సూచిస్తుంది. ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి ప్రయత్నించవచ్చు. కోపం మరియు తొందరపాటు నిర్ణయాలు మానుకొని శివారాధనపై దృష్టి పెట్టండి. శివుడికి తేనెతో అభిషేకం చేయండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతుంది. వ్యాపార భాగస్వామ్యం బలంగా మారుతుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఆశించిన విధంగా డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతం అవుతాయి. భాగస్వామిని నిర్లక్ష్యం చేయకుండా వారి అభిప్రాయాలను గౌరవించండి. లక్ష్మీదేవిని ఆరాధించి శనివారం నువ్వుల నూనె దానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఆరోగ్యం మరియు దినచర్యపై దృష్టి పెడతారు. ప్రేమ జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. చిన్న మొత్తాలు తిరిగి వస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చెయ్యండి. విష్ణు సహస్రనామం పఠించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ప్రేమ వ్యవహారాలలో ఆనందం, సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు. సృజనాత్మక రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడులకు అనుకూలం. ఆర్థికంగా అనుకూలమైన రోజు. లాభాలు వస్తాయి. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా పెట్టుబడులలో తెలివిగా వ్యవహరించండి. శివుడికి జలాభిషేకం చేసి దానం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూలం. ఆస్తి లేదా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి అందుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకొని కుటుంబంలో శాంతిని నెలకొల్పండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి మరియు శివాలయాన్ని దర్శించండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యరాశి. కన్యరాశి వారికి ఈరోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాలలో విజయాన్ని ఇస్తుంది. చిన్న ప్రయాణాలు వ్యాపార అభివృద్ధికి లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆశించిన విధంగా డబ్బు అందుతుంది. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. మీ పనులపైన దృష్టి పెట్టండి. హనుమాన్ చాలీస పఠించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులరాశి. తులరాశి వారికి ఈరోజు జీవితంలో శాంతి, సౌభాగ్యం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక విషయాలలో మెరుగుదల ఉంటుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. ఆదాయం పెరగడం వలన డబ్బు రాక సక్రమంగా ఉంటుంది. అతిగా ఖర్చు చేయకుండా పెట్టుబడులలో జాగ్రత్త వహించండి. లక్ష్మీదేవికి పూజ చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ప్రారంభించిన పనులలో విజయం ఉంటుంది. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థికంగా మంచి రోజు. ఊహించని విధంగా డబ్బు అందుతుంది. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ధైర్యంగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నియంత్రణ అవసరం. విదేశీ సంబంధిత వ్యవహారాలు లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన పనులు చేసేవారికి అనుకూలం. పాత అప్పులు తిరిగి వచ్చే అవకాశం తక్కువ. కొత్త అప్పులు చేయకుండా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. గురువుల ఆశీస్సులు తీసుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు స్నేహితులు మరియు సామాజిక జీవితంలో మద్దతు లభిస్తుంది. ఆదాయం మరియు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. ఆశించిన లాభాలు లభిస్తాయి. పెద్ద పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఇతరుల విషయాలలో అతిగా జోక్యం చేసుకోకండి. మీ పనులపై దృష్టి పెట్టండి. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు వృత్తి జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ అవకాశం ఉంది. ఆదాయం మెరుగుపడుతుంది. అధికారుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. పని ఒత్తిడి కారణంగా కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. ఆవులకు లేదా పేదవారికి సహాయం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అదృష్టం మీకు అనుకూలిస్తుంది. నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. దూర ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు మరియు ప్రయాణాల ద్వారా డబ్బు రాక మెరుగుపడుతుంది. అతి విశ్వాసంతో ఇతరులను తక్కువ అంచనా వేయకండి. వినయంగా ఉండటం చాలా మంచిది. శివుడిని ఆరాధించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి.
ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.